కాకినాడలో ప్రస్తుత పాలకులతో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ఉమ్మడి కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. త్రాగునీరు, సాగునీరు అందించడంలో వైసీపీ సర్కారు విఫలమైందన్నారు. వైసీపీని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వాళ్లకు సరైన బుద్ధి చెబుతారంటున్న కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల శ్రీనివాస్తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. పార్టీ చేసే విమర్శలను తిప్పుకొట్టే ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో తంగళ్ల శ్రీనివాస్ గారు నిమగ్నం అయ్యారని చెప్పి తెలుస్తుంది. వారిని అడిగి ఎలా ఉండబోతుంది, సార్వత్రిక ఎన్నికల్లో ఆయన విజయం ఏ విధంగా వెళ్ళబోతుంది, వాళ్ళు ప్రచారంలో ఏ విధంగా ముందుకెళ్తారనే విధంగా ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పంచుకోట అయినటువంటి ప్లేస్ లో మీరు పార్లమెంట్ వంగగీత గారు పోటీ చేసిన ప్లేస్ లోనే మీరు ఈవేళ ఎంపీ పార్లమెంట్ స్థానాన్ని మీరు పోటీ చేయడం జరుగుతుంది. ఏ విధంగా చూడొచ్చు? అసలు వంగగీత గారు పోటీ చేసిన ప్లేస్ అంటే వంగగీత గారు ఏమీ చేయలేదని చెప్పి ఆవిడకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేకి పంపించడం జరిగింది. ఆవిడే ఎంపీగా బాగా చేస్తుంటే ఈవిడ ప్రజలు మెచ్చుకుంటున్నారు, ఈవిడే మాకు మళ్ళీ ఎంపీ కింద కావాలి అంటే ఆవిడకే ఇద్దరు టికెట్లు. సో ఆవిడ అసలు ఎంపీ కింద పని చేయలేదు అని చెప్పి ఆవిడ ఎంపీ కింద తీసేసి ఇక్కడైతే మళ్ళీ కన్ఫామ్గా ఓడిపోతున్నాం అని చెప్పి పిఠాపురం పంపించారు. పిఠాపురం ఎవరు పంపించినా ఓడిపోతారు కదా, సీట్ ఇచ్చే క్రమంలో ఎక్కడైనా ఓడిపోయేది అక్కడైనా ఓడిపోయేది వంగగీత గారిని అక్కడికి పంపించినాం, అక్కడికి వెళ్ళి ఓడిపోమా. ఇక్కడికి ఎప్పుడు రెగ్యులర్గా ఓడిపోయే వ్యక్తి చర్మలశెట్టి సునీల్ గారు కాబట్టి ఆయనకి ఇక్కడ పిలుచుకుందాం అని చెప్పి పిలుచుకున్నారు తప్ప ఇక్కడ ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టిన చిత్రహింసల్ని 5 ఏళ్ళు భరించి విసికెత్తిపోయి ప్రజలే కార్యకర్తల కింద మారి ఎన్డీఏ కూటమి ప్రచారాన్ని మమ్మల్ని ఘనస్వాగతం పలుకుతూ ప్రతి వీధిలోని, ప్రతి రోడ్డు మీద, ప్రతి గ్రామంలోని ఘనస్వాగతం పలుకుతూ జేజేలు కొడుతూ వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి 7 ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ ఒక సింగిల్ ఎంపీ ఆయన కాకినాడ జిల్లా అయిన మొత్తం 7 ఈ నియోజకవర్గాల్లో కాకినాడ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలు ప్లస్ ఎంపీ అన్నీ కూడా అత్యధిక మెజారిటీతో. సార్ ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల మీదే కాన్సన్ట్రేషన్ చేసాం, ఈ జనసేన కంపల్సరీ ఇక్కడ అంటే టీడీపీ కానీ జనసేన కానీ ఖచ్చితంగా విన్ అయ్యే సీట్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సెగ్మెంట్లో మీకున్న 7 కాన్స్టిట్యున్సీల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారో, అంటే మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారని అనుకోవచ్చు? ప్రజలు అనేదండి అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నారు. ఎల్లని నియోజకవర్గం అంటూ లేదు, అంటే మొత్తం తీసుకున్న 21 నియోజకవర్గాలకి ఆయన అదే విధంగా కేటాయించి, అలాగే కొన్ని సెగ్మెంట్స్లో మండపేట ఉంది, రామచంద్రపురం ఉంది, అంటే ఈ జిల్లాలో అయినా జనసేన పోటీ చేయట్లేదు కదా అని వదిలేదు, అక్కడికి వెళ్ళి ఆయన ప్రచారం చేయడం జరుగుతుంది, వారాహి ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడికైనా స్వచ్ఛందంగా వెళ్ళి ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే ప్రజలు ఆ విధంగా ఆహ్వానిస్తున్నారు. రైల్వే కోడూరులో కూడా చూశారు మీరు జనం ఎలా వచ్చారంటే, తెనాల్లో, గుంటూరులో తెనాల్లో ఎలా జరిగింది అనేది మీకు తెలుసు, అలాగే ఉత్తరాంధ్రలో ఎలా జరుగుతున్నాయి అనేది తెలుసు. ఆయన రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఫోకస్ అనేది ఇప్పుడు రాష్ట్రం అంతా పెట్టి, అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే ఆయన మనసుకి ఆయన సొంత జిల్లాలాగవి. సో ఆ సొంత జిల్లాల్లో కొంచెం ఎక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం ఉన్నట్టు కనపడుతున్నారు. అలాగే పిఠాపురం ఆయన పోటీ చేయబోయే నియోజకవర్గం పిఠాపురం కూడా ఈస్ట్ గోదావరిలోనే ఉంది కాబట్టి 100% కొంచెం ప్రత్యేకత ఉంటుంది. ఒకరోజు 1 గంట గ్యాప్ ఉన్నా సరే పిఠాపురం ఈస్ట్ గోదావరి వచ్చేయడం వల్ల అది మోర్ ఫోకస్డ్లా కనిపిస్తుంది. ఆయన మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ వైసీపీ పాలన గద్దెదించడం కోసం ఒక్కరోజు 1 నిమిషం కూడా ఖాళీ లేకుండా ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. సార్ వ్యాపారంలో మీరు సైలెంట్గా అభివృద్ధి చెందారు, అంటే మీ కృషి వల్ల మీరు అభివృద్ధి చెందారు, అలాగే రాజకీయాల్లో కూడా మీరు అభివృద్ధి చెందుతున్నారని మేము అనుకోవచ్చా? 100% అనుకోవచ్చండి. మీరు ఏంటంటే 7 నియోజకవర్గాలు ఇక్కడ గెలవబోతున్నాయి, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. షాదీ ముబారక్ లేదు, రంజాన్ తోఫా లేదు, లేకపోతే ఉన్నత విద్య లేదు, అన్నీ తీసేశారు. లాస్ట్ ప్రభుత్వంలో 40,000 మందికి ఇస్తే ఈయన 5,000 మందికి ఇచ్చాడు, అది కూడా సరిగ్గా ఇవ్వలేదు. మామూలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, వైద్య రంగంలో అయితే హాస్పిటల్స్కి బిల్స్ కడతలేదు, కరెంటు ఛార్జీలు మొత్తం తగ్గించేస్తానని చెప్పి 8 సార్లు కరెంటు బిల్లు పెంచేశారు. అలాగే రోడ్ల పరిస్థితి మీకు తెలిసిందే ఎలా ఉందనేది. ఇండియాలోనే అత్యధిక ధర పెట్టి పెట్రోల్ కొన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇన్ని కష్టాలు అంటే ఇంటి పన్ను, చెత్త పన్ను, పాస్బుక్లను తీసేసి ఆయన ఫోటోలు వేసేసుకుని ఏ విధంగా ఏ రంగంలో ఎయిడెడ్ కాలేజ్ స్టూడెంట్స్, ఎయిడెడ్ కాలేజెస్ని, స్కూల్స్ని తీసేసి వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారని అడిగితే స్టూడెంట్స్ని అందరినీ లాఠీ చార్జ్ చేయించి దాన్ని కంట్రోల్ చేయడానికి ఉండవలసిన 500 కోట్ల ఫండ్ను కూడా ఈయన దారి మళ్లించి వాడేశారు. బీసీలకి 76,000 కోట్లు కార్పొరేషన్కి లాస్ట్ ప్రభుత్వంలో వచ్చిన దానికన్నా 76,000 కోట్లు తగ్గించేశారు. రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్లో 10% తగ్గించడం వల్ల 16,000 మంది స్థానిక నాయకత్వం కోల్పోయారు.